వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి. రిలాక్స్ రిలాక్స్ అందరూ పనుకోండి. అట్లే బాగా పనుకోండి. ఒకవైపు తిరిగేసాం, కాళ్ళు మర్చిపోయి మకరాసనంగా కూర్చున్నారు. చూడండి, గమనించండి. మళ్ళీ పనుకుంటుంటే చేతి చూపిస్తా. 2 తాడాసన్, 3 పాదహస్తాసన్, 4 సిట్టింగ్ వజ్రాసన్, 5 అర్ధకూర్మాసన్, 6 భుజంగాసన్, 7 సరళ భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 పనేంద్రాసన్, రైట్ లెగ్, 10 పాదహస్తాసన్, 11 తాడాసన్, 12 నమస్కార్. Right to left, right to left, right to left, right to left, left to right, left to right. మళ్ళా మేడను సుందరంగా చెప్పండి. ఇలా కుడివైపు, కుడి కంటి వైపు కుడి చెయ్యి, ఎడమ కంటి వైపు పక్కన ఎడమ చెయ్యి పట్టుకొని, తర్వాత ఇప్పుడు ఎందుకంటే మనం యోగా చేసేటప్పుడు శరీరం సహకరించాలి కాబట్టి ఫస్ట్ వార్మప్ ఎక్సర్సైజ్ సూక్ష్మ వ్యాయామం కంపల్సరీ చేయాలా. తర్వాత వచ్చేసి స్టాప్ స్టాప్. తర్వాత ఇలా బ్యాలెన్స్ గా ఉండలేరు, ఇది సాధన మీద వస్తుంది. ఇది చాలా పర్ఫెక్ట్ ఆసనము. మహర్షులు ఈ ఆసనాన్ని ఎక్కువ చేస్తారు. దీనివల్ల శరీర పటుత్వం బాగా వస్తుంది. కావున కొంచెం ఈ ఆసనం కష్టం కాబట్టి సాధన. ఈ ఆసనంలో గుండె, మూత్రపిండాలు, కాలేయము మరియు మీ శరీర అవయాలన్నీ కూడా విశ్రాంతి స్థితిలో ఉంటాయి. ఇది పవర్ఫుల్ ఆసనం. ఇది ప్రతిరోజు కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు పనుకునేటప్పుడు కూడా కొద్దిసేపు ఈ ఆసనంలో కనుక నిద్రిస్తే కనుక మీకు మంచి నిద్ర పడుతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా బాగా జరుగుతాయి. కావున ఈ ఆసనం చాలా ముఖ్యమైనది మరియు చాలా సులభమైంది కూడా. అందరూ కూడా పనుకోవచ్చు ప్రశాంతంగా. ఫస్ట్ ఇప్పుడు సూర్య నమస్కారాలు 2 రౌండ్స్ చేసి ఆసనాలు చెప్తాం. తర్వాత రైట్, ఓం మిత్రాయ నమః. తాడాసన్. మీరు అమ్మగలుగుతారో అంతవరకే, మీ శరీరం సహకరించినంత వరకే. 3 తాడాసన్, కింద పాదహస్తాసన్ కాళ్ళు. 4 సిట్టింగ్ వజ్రాసన్, కూర్చోవాలి. వజ్రాసనంలో మీరు ఎంతవరకు కూర్చోగలుగుతారో అంతవరకు, మీ శరీరం సహకరించినంత వరకు చేయండి అంతే. తర్వాత ఏమి 6 భుజంగాసన్. భుజంగాసన్ పనుకోండి, కొంచెం పీకెత్తు ఎత్తండి, పీకి మాత్రం ఎత్తండి. 7 సరళ భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 పనేంద్రాసన్ లెఫ్ట్ లెగ్, 10 పాదహస్తాసన్, 11 తాడాసన్, 12 నమస్కార్. సర్వే జనా సుఖినో భవంతో. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యోగా దినోత్సవ సందర్భంగా గౌరవ సుప్రీంకోర్టు నల్సవారి ఆదేశం మేరకు, అలాగే గౌరవ హైకోర్టు ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి మేరకు, అలాగే
జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ వాళ్ళ ఆదేశాల మేరకు ఈ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో మరియు వాకర్ అసోసియేషన్ వారి సహకారంతో, అలాగే శరత్ చంద్ర గారి అడ్వకేట్ సహకారంతో, అలాగే బార్ ప్రెసిడెంట్ వారి సహకారంతో ఈరోజు ఈ రాజంపేట పట్టణంలో యోగా దినోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ దినోత్సవం సందర్భంగా మాస్టర్ ట్రైనర్ చేత ఇక్కడ దాదాపు 200 మంది యోగాలో పాల్గొనడం జరిగింది. అలాగే ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు కూడా మన రాష్ట్రంలో విచ్చేసి విశాఖపట్నంలో అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ను వారు కనెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ప్రతిరోజు యోగాను మనం అలవర్చుకుంటే మనలో ఉండే రోగాలన్నీ వెళ్ళిపోతాయి. అలాగే బాడీ ఫిట్నెస్గా ఉంటుంది. ఇది మన భారతదేశంలో ఎంతో ప్రాధాన్యత సంతరించిన ఆసనాలు ఇవి. సో ఇవి మన బాడీకి చాలా ఫిట్నెస్ ఇస్తాయి. మనం కంఫర్టబుల్గా మన బాడీ తత్వం వల్ల యోగాలు ఈజీగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ప్రజలందరూ దయచేసి యోగాను చేయవలసిందిగా కోరుచున్నాను. అలాగే మీకు న్యాయ సలహాలు కావాలన్నట్లయితే కానీ ఏదైనా కోర్టు వల్లనే కానీ ఇబ్బందులు పడుతున్నట్టుంటే, లేకపోతే లిటిగేషన్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తుంటే మా మండలి కమిటీకి రండి. ఇది కోర్టు ప్రిన్సెస్లో ఉంటుంది. అలాగే మీకు ఇంకా సమస్యలు ఏదైనా ఉంటే జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఉంటుంది కడప జిల్లాలో. కడపలో అక్కడికి వెళ్ళేసి మీరు అర్జీ ఇచ్చి ఉచితంగా సహాయం పొందగలగారు. అలాగే బడుగు వర్గాల వారికి, స్త్రీలకు, వృద్ధులకు, చిన్నపిల్లలకు ఉచితంగా మేమే లాయర్ని అపాయింట్ చేసి మీ సమస్యలు పరిష్కరించడానికి ఆస్కారం ఉంటుంది. దయచేసి ఇవన్నీ ఉపయోగించుకోండి. అలాగే ప్రతిరోజు నిత్యం యోగా చేస్తూ ఆరోగ్యంగా మనం జీవించాలని అందరికీ నమస్కారం. మాది బార్ ప్రెసిడెంట్. ఈరోజు యోగా దినోత్సవంలో భాగంగా ఈ గ్రౌండ్కి ఇలా పెట్టాలని ఉత్సాహంతో మా గౌరవనీయ 3వ జిల్లాధికారి ప్రవీణ్ కుమార్, గౌరవ జూనియర్ సెక్రటరీ ఉదయ ప్రకాష్ ఇక్కడికి రావడం, అలాగే పట్టణ సిఐ రాజా గారు, మా న్యాయవాదులు అందరూ రావడం చాలా గ్రౌండ్కి అలంకరణ. ఇవాళ చూస్తున్నాం ప్రతినిత్యం వివిధ ప్రొఫెషన్స్లో అందరూ స్ట్రెస్ ఫీల్ కావడం, షుగరు, బీపీ లాంటి జబ్బులు తెచ్చుకోవడం, ఆరోగ్యం పాడైపోవడం జరుగుతుంది. వీటన్నిటికీ ఒకటే కారణం మనం గమనిస్తున్నాము. ప్రతినిత్యం మనం బ్రతికినంత కాలం మనకు తోడు ఊరా అంటే ఒక పాత ఆలోచన ఉంది. మన భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, కన్న తల్లిదండ్రులు. కానీ అది చాలా తప్పు. మనకు జీవితకాలం తోడుండేది మన శరీరం మాత్రమే. ఆ శరీరం నెగ్లెక్ట్ చేస్తూ అనారోగ్యం పాలైపోయి ఈరోజు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వాటిని పారదోలడానికి ఒక గొప్ప ఆశయంతో ఈ గ్రౌండ్, హై స్కూల్ గ్రౌండ్ ఒకప్పుడు నిర్వీర్యంగా ఉన్న ఈ 20 ఎకరాల గ్రౌండ్ని మా వాకర్స్ అసోసియేషన్ సొంత నిధులతో 20 లక్షలతో ఈ గ్రౌండ్ సుందరంగా తీర్చిదిద్దాం. ఈరోజు దాదాపు 1000 మంది గ్రౌండ్కి వచ్చి ప్రతినిత్యం వాకింగ్ చేస్తున్నారు. మాకైతే నిజంగా ఇంతటి అద్భుత తీర్చిదిద్దడంలో ఆ సంతోషం ఉంది. ఈరోజు ఆరోగ్యం గురించి అవేర్నెస్ తీసుకురావడానికి ఆ న్యాయమూర్తులు ఇక్కడికి ఒక అలంకరణగా రావడం వారందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి.